హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మామిడి అరుగులు చేసుకోవాలంటే ముదిరిన మామిడికాయలన్నింటినీ ఎంచి తీసుకొని వాటర్లో పెట్టి నైట్ అంతా సోక్ చేయాలి. అప్పుడు అందులో ఉన్న జీడంతా పోతుంది. అలాగే తొక్క కూడా మెత్తగా వస్తుందన్నమాట. అలా చెక్కు తీయడం ఈజీ. అయితే నైట్ అంతా సోక్ చేసిన వాటిని అలా డైరెక్ట్గా చేయకుండా అందులో జీడంతా పోతుంది కదా, ఆ పొడి గుడ్డ మీద పెట్టుకొని మొత్తం కాటన్ క్లాత్ మీద తుడుచుకొని ఇలా తీస్తే ఈజీగా చెక్కు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న వాటికి జాగ్రత్తగా కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే కొంచెం వాటర్లా వస్తుంది, అంటే ముక్క మెత్తపడుతుంది. మెత్తపడిన తర్వాత ఆరేసుకోవడమే. చక్కగా 4 రోజుల్లో ఈ ఎండలకి ఎండిపోతాయండి. మనుషులే ఎండిపోతున్నాం. మామిడి మొక్కలు ఏం లెక్క కాదు. కాకపోతే ఇయర్ అంతా నిల్వ ఉంచుకోవాలంటే జాగ్రత్తగా తడి తగలకుండా చూడాలి. అసలు తడి అస్సలు తగలకూడదు. చక్కగా ఎండబెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు అదే కలర్ ఉంటుంది 1 ఇయర్ అంతా. లేదు నార్మల్గా బయట ఏదైనా కవర్లో పెట్టి దాన్ని ఒక డబ్బాలో పెట్టుకుంటే 1 ఇయర్ అంతా నిల్వ ఉంటుంది. టమాటోస్ బాగా కాస్ట్ ఉన్నప్పుడు మనం ఇట్లా వాడుకోవచ్చు. చూసారా, ముందే తినేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం జాగ్రత్తగా పప్పు మామిడికి ఎప్పుడు వండుకోవాలనుకున్న ముందు రోజు నైట్ ఆ మొక్కలు బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి ముందు రోజు నైట్ కాస్త వాటర్లో నానేసుకొని మార్నింగ్ మనం మిక్స్ చేసుకొని వండుకుంటే పులుపు సరిపోతుందండి. ఇలా విడివిడిగా తీసుకొని ఎండబెట్టుకోవాలి. ఒక ఫ్యూ డేస్కి ఇలా వచ్చేస్తాయి. ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.